సారథ్యంలో రాష్ట్రం సస్యశ్యామలంగా ముందుకు వెళుతుందని ఆశిస్తూ ఇప్పుడు జనసేన నాయకులు, లీగల్ సెల్ నాయకులు శ్రీ సుంకర సాయిబాబా గారిని మాట్లాడారు. మన అభ్యర్థిగా నిలబడ్డారు కాబట్టి వారికి మనమందరం గాజు గ్లాసు గుర్తు మీద ఓటు వేసి వారికి మనంతా మన యొక్క సపోర్ట్ తెలపాలి. ఖచ్చితంగా మనం చేయాలి. పర్వతం ఎవరికి ముందు సలాం చెయ్యదు. నేను పిడిగినంత బట్టే కావచ్చు. నేను తెలుగుదేశం పార్టీని మద్దతు ఇచ్చినప్పుడు నేను కోరుకున్న ఒకటే, మనకి వెలిగొండ ప్రాజెక్టు మన ప్రకాశం జిల్లాకి తీసుకురాగలరు. 10 సంవత్సరాలైంది. దశాబ్దం మనకి అయినా కానీ వెలిగొండ ప్రాజెక్టు పూర్తి కాలేదు. నేను ఇందాక మార్కాపురంలో కానీ దర్శిలో కానీ వారికి ఒకటే మాట ఇచ్చాను, నేను జనసేన వచ్చిన 18 నెలల్లో వెలిగొండ ప్రాజెక్ట్ పూర్తి చేసి మన ప్రకాశం జిల్లాకి అండగా నిలబడతామని చెప్పాను. ఈరోజు ఇంతమంది యువతున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ఎందుకు ఫెయిల్ అయింది? ఎక్కడ ఫెయిల్ అయింది? ముఖ్యమంత్రి గారు ఎంతసేపు అరే స్పెషల్ కేటగిరీ స్టేటస్ వస్తే మనకి పరిశ్రమలు వస్తాయి, ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు, అందువల్ల పరిశ్రమలు వస్తారు, పారిశ్రామికవేత్తలు వస్తారు అని చెప్పి ఈరోజున భారతీయ జనతా పార్టీని కానీ తెలుగుదేశం పార్టీని కానీ మనం వారికి మద్దతు పలికాం. రాకపోగా నేను గొంతెత్తితే పవన్ కళ్యాణ్కి రాజకీయం తెలియదని చెప్పేసి అనుభవ శూన్యుడని చెప్పి వెటకారం చేసిన వాళ్ళు. అసలు జనసేన పోటీకి నిలబెడితే ఒక అభ్యర్థి ఉంటాడా అంటే ఈ రోజున మనం ఎంతమంది అభ్యర్థులు పెట్టామో ఒకసారి చూడండి. ఒకసారి రాజకీయం తెలియదన్న వాళ్ళకి రాజకీయం ఎలా ఉంటుందో చెప్పి చూపిస్తాం. 2019లో మనకి స్పెషల్ కేటగిరీ స్టేటస్ కింద వెనుకబడిన జిల్లా కింద గుర్తించాలి. భారతీయ జనతా పార్టీ దీనిని ఇవ్వాల్సిన నిధులు ఇవ్వలేదు, ఇచ్చిన నిధులు తీసుకెళ్ళిపోయారు. కానీ మాట్లాడే తెలుగుదేశం పార్టీ ఏదైనా చేస్తుందా అంటే వీరికి ఎంతసేపు వారి కాంట్రాక్టులు, వారి ఇసుక మాఫియాలు, వారి దోపిళ్ళు తప్ప నిజంగా యువతకు కావాల్సిన ఉపాధి అవకాశాలు కానీ వారికి కావాల్సిన విద్యా అవసరాలు కానీ పట్టించుకున్న పాపాన్ని పోలేదు. నేను ఏదైనా మాట్లాడితే పోరాట యాత్రలో మాట్లాడితే పలాసలో నా మీద తెలుగుదేశం నాయకులు దాడి జరిపారు, ఏలూరులో నా మీద దాడి జరిపారు. నేను కోరుకుందే మీరు రౌడీజం లేని ప్రభుత్వాలు నడపండి అని చెప్పి ముఖ్యమంత్రి గారికి వారి ఎమ్మెల్యేల మీద కోల్పోయారు. ధైర్యం లేదు. నిజంగా చెప్తా ఉన్నాం, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు గుండాసాన్ని తట్టుకోవాలి ఒక జనసేన ఎదురొడ్డు నిలబడదు కాదు. కానీ దశాబ్దాలు అనుభవం ఉన్న తెలుగుదేశం పార్టీ ఎవరున్నా సరే దాని నుండి ధైర్యంగా గుండాసాన్ని కానీ ఫ్యాక్షన్ రాజకీయాలని కానీ తట్టుకొని ఎదురొడ్డి సామాన్యులకి న్యాయం చేయాలంటే ఒక్క జనసేన పార్టీ తప్ప ఏ ఒక్క పార్టీకి ధైర్యం లేదు. జనసేన రాగానే యువతందరికీ మాటిస్తున్నాను. నేను ఒంగోలులో ఆడపడుచులు కలిసిన, విద్యార్థులు కలిసిన, మా చెల్లెళ్ళని కలిసిన విద్యార్థులకి ఒకటే మాటిస్తున్నాను,
మీరు నిరుద్యోగులకు ఒకటే మాటిస్తున్నాను, జనసేన రాగానే 6 నెలల్లో 3 లక్షల పక్క ఉద్యోగాలను నేను భర్తీ చేయిస్తానని చెప్పి నేను మీకు మాటిస్తున్నాను. అలాగే ఇప్పుడు ఎక్కడ పోయినా మన దోలకొండ ఇండస్ట్రియల్ కారిడార్ అని చెప్పి వేలకు వేల ఎకరాలు ఎస్సీ సెట్ల కింద ప్రత్యేక ఆర్థిక మండలి కింద చేసుకుంటా పోతా ఉన్నారు. నేను ఏ మనకెళ్ళినా నేను ఒకటే అడుగుతాను, మాకు 2,500 రూపాయలు నిరుద్యోగ వృత్తి కాదు మాకు కావాల్సింది, 25 కేజీల బియ్యం కాదు, మాకు 25 సంవత్సరాల భవిష్యత్తు కావాలంటే మేము ఒకటే నిర్ణయించుకున్నాం, 10 లక్షల ఉద్యోగాలని సృష్టించాలి. ముందుగా దాంట్లో 3 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయిస్తాం. అలాగే 1,00,000 మంది ఇప్పుడు మన భూములు అన్యాక్రాంతంగా పరిశ్రమలు రాని వ్యాపారవేత్తలు కట్టబెడతా ఉన్నారు. పంటలు పండించనివ్వరు, పరిశ్రమలు పెట్టరు. ఈ వ్యాపారవేత్తలు పారిశ్రామికవేత్తలు ఏం చేస్తున్నారు, తెలుగుదేశం నాయకులు వారికి ఇచ్చేసి దాని మీద వారు ఎక్కడో భూములు బ్యాంకుల మీద లోన్లు తీసుకొని వేల కోట్లు సంపాదిస్తూ ఉన్నారు. పంటలు పండనివ్వరు, పరిశ్రమలు రానివ్వరు. అందుకని మేము నిర్ణయించుకున్నాం, 1,00,000 ఎకరాలను సేకరిస్తాం, 1,00,000 మంది యువ రైతుల్ని మేము తయారు చేస్తాం. మనకున్న మేజర్ డిమాండ్, ఒంగోలు ఇస్ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్, ప్రకాశం జిల్లాని నా సొంత జిల్లాగా నేను తీసుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు అందరూ దీన్ని వదిలేశారు. స్వయాన తెలుగుదేశం నాయకులు 2016లో నా దగ్గరికి వచ్చి మీరేనో మాట్లాడండి, మా సొంత తెలుగుదేశం నాయకులే పట్టించుకోవట్లేదంటే, అరే మిమ్మల్ని గెలిపించింది మళ్ళీ మీ వాళ్ళు చెప్పడానిక, మీరు అంత మాత్రం ఉండగా మాట్లాడలేని కాడికి ఇంకా మీరు ప్రజాప్రతినిధులు ఎందుకు, మొత్తం మీరు రాజీనామాలు చేయండి కూడా చెప్పారు వాళ్ళకి. అలసిపోయాను తెలుగుదేశం నాయకులతోటి, వాళ్ళ అవినీతితోటి, వాళ్ళ చేతగానితనంతో. కొత్త వ్యవస్థను తయారు చేద్దాం, కొత్త యువ రక్తాన్ని నింపుదాం రాజకీయాల్లోకి, బాధ్యత గల వ్యక్తుల్ని బయటికి తీసుకొద్దాం రాజకీయాల్లోకి అని చెప్పి ఈ రోజున నేను మీకు చాలాసార్లు చెప్పాను, సరికొత్త రక్తాన్ని నింపుతాను. రోజున జగన్మోహన్ రెడ్డి గారిని తెగ విమర్శిస్తూ ఉంటారు, యాక్టర్ అని. జగన్మోహన్ రెడ్డి గారికి నేను ముందర నుంచి చెప్తా ఉన్నాను, నేను యాక్టర్ని, నటన చేస్తే వచ్చాను రాజకీయాల్లోకి, కానీ రాజకీయాల్లో మీలాగా నేను నటన చేయను, మీలాగా నేను యాక్టింగ్ చేయను. నేను యాక్టర్ పార్ట్నర్ అంటాను, పార్ట్నర్ టీడీపీ పార్ట్నర్ అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నా వైసీపీ నాయకులకి, నేను 2014లో తెలుగుదేశం పార్టీకి, భారతీయ జనతా పార్టీకి బయటకు వచ్చి చెప్పాను, నేను వీళ్ళకి మద్దతు తెలుపుతున్నాను. నేను ఏదైనా చెప్తే, ఏదైనా చేస్తే అందరికీ తెలియజేస్తాను. దొంక తిరుగుల్లో దొడ్డిదారులను చేయను మీలాగా. 2019లో నిజంగా నేను తెలుగుదేశం పార్టీకి వెళ్ళాలనుకుంటే నన్ను మీరా ఎవడాపుతాడు, నన్ను వెళ్ళగలను కోరుకుంటున్నారు, వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదంటే, అరే మీరు ఇచ్చిన స్పెషల్ కేటగిరీ స్టేటస్ మీద మీరు నిలబడలేకపోయారు, మీరు దేనికి నిలబడలేకపోయారు, మీ ఎమ్మెల్యేల మీద పట్టలేదు మీకు. ఏదైనా కూర్చోబెడితే ఎవరైతే భుజం కాశాడో ఆ వ్యక్తి మీద మీ దాడులు చేయిస్తారు. ఏ జన సైనికులు అయితే మీకు అండగా ఉన్నారో వాళ్ళు పోలీసుల చేత, వ్యవస్థ చేత, మీ గుండాల చేత కొట్టిస్తారు. ఇవన్నీ చూసి తెలుగుదేశం పార్టీకి దమ్ము లేదు.
వృద్ధ తరం అది, కొత్త తరం దాటికి అది చిన్న ఎండుటాకులా ఎగిరిపోవాలి తెలుగుదేశం ఇక్కడి నుంచి మీరు బలంగా అనుకుంటే. అలాగే భారతీయ జనతా పార్టీ తోటి నేను నిజంగా మద్దతే చెప్పాలంటే బయటకు వస్తాను దమ్ముగా. నేను విసిగిపోయాను. మీ అందరి కోసం ఉండగా నేను ప్రజల పక్షం తప్ప ఏ ఒక్కరి పక్షం కాదు. కొన్ని నేను చెప్పాను టీఆర్ఎస్ ప్లస్ బీజేపీ ఈజ్ ఈక్వల్ టు వైసీపీ అని. ఆ రోజు నా మీద అందరూ వైసీపీ నాయకులు తెగ విమర్శలు చేశారు. మరి మొన్న పీయూష్ గోయల్ వచ్చారని, మేము తప్పేసి వైసీపీకి మేము సపోర్ట్ చేస్తే తప్పేంటి అని అడుగుతా ఉన్నాం. అలాగే మేము టీఆర్ఎస్ మాకు మంచి ఫ్రెండ్స్ అని చెప్తా ఉన్నారు. మనకు అర్థమైంది కదా. అలాగే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారు, మేము టీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తున్నాం, మేము టీఆర్ఎస్ మద్దతు తీసుకుంటున్నాం. వాళ్ళ ఎంపీలు మా ఎంపీలు కలిస్తే స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసమని. అరే స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఎవడన్నా గొంతెత్తాడు రాష్ట్రంలో అంటే ఒక పవన్ కళ్యాణ్ గొంతెత్తాడు, జనసేన గొంతెత్తాడు, జన సైనికులు గొంతెత్తాడు. అంటే మీరు కన్వీనియంట్గా మాట్లాడతారు. మేము అదే కోరుకుంటున్నాం. మీరు ఇంత కాడికి వెళ్ళి టీఆర్ఎస్ని బీజేపీని కలుపుకొని కూటమిగా ఫామ్ అయ్యి మీరు ఇక్కడే పోటీ చేయండి. ఎవడు కాదంటాడు. దానికి ఎందుకు డొంక తిరుగులు ఎందుకు, దొడ్డిదారులు ఎందుకు? మీరు పోనీ వచ్చి కాముగా ఉన్నారా అంటే అలాగే జగన్మోహన్ రెడ్డి గారి సమస్య ఎంత ఏంటంటే తెలుగుదేశం పార్టీకి ఏంటి పడిపోతారమ్మా జాగ్రత్త. తెలుగుదేశం పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే సత్తా లేదు. వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు అంటే భయం. దేనికి భయం అంటే కూర్చోబెట్టి వాళ్ళ మనుషులు తిరగమే కలిసి దాడి చేయిస్తారని చెప్పి. అలాంటి వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి మనలాగా జన సైనికులు ఉన్నారు. వారు 100 మంది కిరాయి మోహం తీసుకొస్తే 1,00,000 మంది బయటకు వచ్చి మాట్లాడతాం. వారికి ప్రజల్లో బలం లేదు, వాళ్ళ బలం లేదు. వాళ్ళకి ఎంతసేపు బలం కావాలి వాళ్ళకి. కానీ నిజంగా అండగా ఉన్నారంటే వాళ్ళు మనకు అండగా నిలబడలేదు. అందుకే నేను కోరుకుంటుంది, విసిగిపోయాం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా డబ్బులు అండ చూసుకొని వేల కోట్లు ఉన్నాయి అన్న అండతో ప్రతిదీ డబ్బుతోనే కొనాలని. నిన్న మొన్న మార్నింగ్ పేపర్లు చదువుతాను, మా పెద్దలు మానస్ గారు చూపించారు హెడ్లైన్స్. 1,500 కోట్లు ఇస్తే 1,500 కోట్లు లంచం ఇచ్చారండి. ఆయన ఇస్తానని చెప్పారంట ఫారూక్ అబ్దుల్లాకి, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రికి. మీరు కాంగ్రెస్ చెప్తే నేను మీకు 1,500 కోట్ల రూపాయలు లంచం ఇస్తానని ఆయనే స్వయాన అల్లా సాక్షిగా చెప్పాడని చెప్పి ఆయనే మాట్లాడుతున్నాడు. దీన్ని ఇప్పుడు జగన్మోహన్